మిగతా అప్డేట్స్ చూద్దాం. సీఎం కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని సవాల్ విసిరారు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి. సీఎం మంత్రివర్గంలో తెలంగాణ వ్యతిరేకించిన వాళ్లు ఉన్నారన్నారు. కేసీఆర్ తీరుతో అమరవీరుల ఆత్మ క్షోభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యేలపై నమ్మకం లేదని ఆరోపించారు ఎర్రబెల్లి. ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద అనే వ్యవహార శైలి మీద తెలుగుదేశం పార్టీ హెచ్చరించడం కూడా జరుగుతున్నది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు. తనకు తోసిందే ప్రజాస్వామ్యం, తన తోసిందే నియమ నిబంధనలని నిరంకుశ పోకడ పోయే కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే బుద్ధి చెప్పే రోజు 1వ తారీఖు నాడు బయటపడుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. 30 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ పరిపాలనను వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ గారు చూస్తున్నారు. దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని రాకుండా చేయాలని, కౌన్సిల్లో రావద్దు, బయట రావద్దనే ప్రజాస్వామ్య విలువలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తే అది నీకు రివర్స్ కొడుతున్నది. అమరవీరులకు ద్రోహం చేయకండి. అమరవీరుల చనిపోయిన కుటుంబాలు ఆత్మ సంతోషంగా ఉండాలంటే వీళ్ళను ఓడగొట్టే ప్రయత్నం చేయండి. బుద్ధి చెప్పండి. చనిపోయిన కుటుంబాలలో ఎవరికైనా ఇచ్చినా పర్వాలేదు, ఎందుకు ఇవ్వలేకపోయావు? నేను ఎమ్మెల్యేలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ బుద్ధి చెప్పండి. ప్రభుత్వాన్ని రద్దు చేస్తా అనే బెదిరింపు కాడికి వచ్చిందంటే దీని మీద అర్థం చేసుకోవాలి. మేము అంటున్నాం, దమ్ముంటే రద్దు చేయి, ఎలక్షన్లో పో, స్వాగతిస్తాం. మేము 100 వస్తే మేము తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయినట్టే కదా. భూస్థాపితం చేస్తా అని బెదిరించేటోడు కౌన్సిల్లో కూడా ఉండొద్దు అంటాడు కదా. ఈ ఎమ్మెల్యేలు కూడా లేకుండా చేసుకుంటే మంచిదే కదా. తెలుగుదేశం పార్టీ నువ్వు రద్దు చేస్తే అధికారంకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నది. నీ మీద వ్యతిరేకత తెలంగాణ ప్రజలు చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.